ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అనమాట. డేట్ ఎప్పుడైంది నాకు కరెక్ట్గా తెలియదు అనమాట. అయితే ఆ బర్త్డే కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా స్పెషల్గా చేస్తున్నాను అనమాట. ఒక 7 వీడియోస్ అనమాట, 7 వీడియోస్ అనమాట. చూడండి, ఈ బిస్కెట్లు, చాక్లెట్స్ అనమాట. హ్యాపీ బర్త్డే ఫ్రెండ్, మై ఫ్రెండ్. నేను ఒకరోజేమో గులాబ్ జాములు, ఒకరోజేమో కోకోనట్ పూర్ణాలు, స్వీట్ కార్న్ పకోడీ హాట్గా ఇలా మొత్తం ఒక్కో టైప్లో పెడతారనమాట రోజు. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది నెయ్యి అనమాట, ఇంట్లోదనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు డాల్డా కూడా వేస్తున్నాం. ఇదేంటంటే కేక్ చేయడానికి ఓవెన్లో పెట్టి. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి కరగబెడతాం అనమాట. నెయ్యి గడ్డగట్టి ఉంది, డాల్డా కూడా గడ్డగట్టే ఉంది కదా. ఆ గ్లాసుడు మైదా అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. సేమ్ అదే గ్లాసుడు షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఈ గ్లాసుడు పిండికి ఈ గ్లాసు షుగరు, ఈ గ్లాసుడు గుడ్లు కొట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో కూడా నెయ్యాను డాల్డా కూడా ఇదే గ్లాసు వేయాలన్నమాట. సేమ్ అదే గ్లాసులో షుగర్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, నాలుగు ఇలాచీ అనమాట. ఇలాచీ కూడా ఇలా వేసానమాట. ఇదంతా నేను ఇప్పుడు మిక్సీ పడతాను అనమాట. కోడిగుడ్లు కూడా కొట్టేసి మొత్తం అంతా కలిపి. ప్రస్తుతం స్టార్టింగ్ ఒకటి గుడ్డు ఎగ్ అనమాట. చూడండి, ఇది 2 ఇది 3. లోగడ వేరుగా మామూలు గ్యాస్ మీద పెట్టి చేశానమాట. అది వేరు, ఇది వేరు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అవి 3 కదా ఫ్రెండ్స్. ఇది 4ది. ఆ గ్లాసుడు అంటే గ్లాసుడు మొత్తం ఎన్ని అనేది మీకు ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. గ్లాసుడు ఎగ్స్ మొత్తం 5 గుడ్లు అనమాట, 5 eggs అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ గ్లాసులు సరిపోయిందనమాట. మొత్తం 6. ఇది మొత్తం అన్నీ కలిపి మొత్తం టోటల్గా 6 eggs అనమాట ఫ్రెండ్స్. ఇవి 6 eggsది ఆ గ్లాసుడు అనమాట. సొన ఇది గ్లాసుడు అనమాట. 6 eggs అనమాట కొట్టేసాం అనమాట. ఫ్రెండ్స్, దాంట్లో గ్లాసులో పోసానమాట. అది నెయ్యి అనమాట. ఇప్పుడు అది కూడా పోసేస్తున్నాం గ్లాసుకి కొంచెం అటు ఇటుగా. కరగబెట్టేస్తుంది అనమాట నెయ్యి డాల్డా. సోడా ఉప్పు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది బేకింగ్ పౌడర్ స్పూన్ అనమాట ఫ్రెండ్స్. ఇది
ఇందుట్లో మనం మామూలుగా అయితే ఈస్ట్ కూడా కలుపుకోవచ్చు, ఉంది కానీ కలపలేదు అనమాట ఫ్రెండ్స్. ఇది ఊరికి శాంపుల్కి వేస్తున్నాం. స్పూన్ వేసాను అనమాట బేకింగ్ పౌడర్. గాలికి ఎగిరింది. ఫ్యాన్ తిరుగుతుందిగా. బేకింగ్ తినే సోడా కూడా అర స్పూన్ ఉంటుంది అనమాట. ఇది బేకింగ్ సోడా. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. దీనికి తీసుకున్నాం, దీంతో పని చేసింది. కలిపి ఇంట్లో పోసాను, మిక్సీ పెడతా. అది కిందకి పెట్టబాక. ఇది ఈ విధంగా రెండిట్లో వేసి మిక్సీ పెడుతున్నాను. ఇది ఫుల్గా వేస్తాను అనమాట. పక్కన వాళ్ళు కోడి పుంజు వదిలేస్తుంది అనమాట. ఇది మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్, చూడండి. మిక్సీ పడుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇట్లా రావాలన్నమాట, చాలా మెత్తగా. వీళ్ళ పుంజి ఏంటో, కోడి పుంజి ఏంటో కానీ అమ్మో. ఇది ఈ విధంగా బ్రౌన్ చేస్తున్నాను అన్నమాట. చూడండి మొత్తం అంతా కంప్లీట్గా తీస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇది నేను ఫ్రిడ్జ్లో పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే నా వంట అయిన తర్వాత అప్పుడు ఇది పెడతాను. టీవీలోపు అది ఇంకా మెత్తగా వస్తుంది అనమాట, గుళ్ళు అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా రాసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది అనమాట నెయ్యి. దీనికి ఇలా అది పోసేసి దీంట్లో పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది ఈ విధంగా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి జీడిపప్పు ఒకటే వేసారు. ఇది ఇక్కడ ఆన్ చేశాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇట్లా ఇట్లా తిరుగుద్ది అనమాట. మొత్తం ఈ విధంగా పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా పెట్టుకున్నాం కదా మనం. ఇది ఇలా పెట్టుకుని ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడేమో 30 సెకండ్లు 5 టైమ్స్ ఏమో ఇదేమో ఆన్ చేసుకోవాలన్నమాట, నొక్కోవాలన్నమాట. ఇక్కడేమో 6 మినిట్ 1 మినిట్ 10 మినిట్ అని ఉంది కదా. అయిపోయింది కదా. దీన్ని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. తీసుకుని ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా 6 మినిట్లో కంప్లీట్గా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇందుట్లో నేను ప్రజెంట్ అయితే వెనీలా కలపలేదు, ఈసారి వేసిన దాంట్లో కలుపుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే శాంపిల్కి ట్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి కూడా 6 మినిట్లో కంప్లీట్గా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇందుట్లో నేను ప్రజెంట్ అయితే వెనీలా కలపలేదు, ఈసారి వేసిన దాంట్లో కలుపుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే శాంపిల్కి ట్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి
ఫ్రెండ్స్ వీటిని ఇలా కోస్తున్నాను అనమాట. అమ్మా వీడియో తీస్తున్నా, తర్వాత మాట్లాడు ఇలా అనమాట. ఇట్లా కట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కట్ చేశాను కదా, వీటిని ఇట్లా తీయాలన్నమాట. ఇది చూడండి. ఇది ఫ్రెండ్స్ సగం తీసా కదా, ఇంకో సగం కట్ చేస్తున్నాను అనమాట. ఇది బాగానమాట ఫ్రెండ్స్. ఇవి కేక్ ముక్కల్లా వస్తాయి అన్నమాట. దీని కోతలే ఎక్కువగా వినిపిస్తున్నాయి వీడియోలో. ఏ మనుషులు అమ్మా వీళ్ళు. ఈ ఫ్రెండ్స్ ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. ఫోకస్ తక్కువగా ఉంది, ఎందుకంటే బాగా మొప్పట్టేస్తుంది అనమాట ఫ్రెండ్స్. అందువలన ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఓవెన్లో చేస్తుంది అనమాట. ఇందులో వెనీలా మాత్రం వేయలేదు, ఈసారి నెక్స్ట్ దానికి వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం అన్నీ 6 అనమాట. 6 గుడ్లు అంటే 1 గ్లాసుడు, అదే గ్లాసుడు షుగరు, అదే గ్లాసుడు నెయ్యి కానీ డాల్డా కానీ నేను 2 మిక్స్ చేసి పోసామన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా అదే గ్లాసు షుగర్ అనమాట. ఇలాచి, దీంట్లో బేకింగ్ సోడాను బేకింగ్ పౌడరు వేసి కలిపేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.